హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ తాజాగా మనకి ఇస్రోకి సంబంధించిన దాంట్లో గ్రూప్ ఏ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే తాజాగా విడుదల చేశారు. సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 12th ఏప్రిల్ 2026. సో 12th ఏప్రిల్ 2026లోగా మనం ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ చేసుకుంటే కనుక మనకి ఇస్రోలో మనకి గ్రూప్ ఏ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్ చేసే అవకాశం అయితే మనకు ఉంటుంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మనకు isro.gov.in అనే వెబ్సైట్లో, అదేవిధంగా urc.gov.in అనే వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో ఫస్ట్ అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు 12th ఏప్రిల్ 2026 వరకు అయితే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ తర్వాత మనం అప్లై చేయాలనుకున్నా మనకు దొరకదు, అవకాశం అయితే ఉండదు. సో కాబట్టి వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్, క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఫీ డీటెయిల్స్ అన్నింటిని కూడా మనం ఈ యొక్క వీడియోలో చెక్ చేద్దాము. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేస్తారు. కాబట్టి సో ఇండియన్ సంబంధించిన ఎవరైనా కూడా, అంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కావచ్చు, లేదంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాండిడేట్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, అంటే కేంద్రం కింద పనిచేసే సంస్థ కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ చేయాలనుకుంటే కనుక ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి, ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనము ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాము. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని ఉద్యోగాలకు అయితే మనకు ఎగ్జామ్ ద్వారా తీసుకుంటున్నారు, కొన్ని ఉద్యోగాలకు మాత్రం కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రం తీసుకుంటున్నారు. సో దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకు పార్ట్ ఏ ఏరియా డిసిప్లిన్ సైంటిఫిక్ పార్ట్ సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దీంట్లో 90 minutes ఆఫ్ టైం అనేది మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం తీసుకుంటున్నారు. దీంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 80 క్వశ్చన్స్ అయితే మనకు ఇస్తారు. దీంట్లో 75% ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ కోర్ స్పెషలైజేషన్ ఆఫ్ డిసిప్లిన్స్ నోటిఫైడ్, అంటే మనకు నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన దాంట్లో మనకి 70% మార్క్స్ అయితే ఉంటాయని చెప్పేసి మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. అదేవిధంగా పార్ట్ బికి సంబంధించి ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ సంబంధించిన టెస్ట్ అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకు టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు 20 మార్క్స్ అయితే ఉంటాయి. మొత్తం ½ an hour టైం అయితే మనకు ఇస్తారు. సో దీంట్లో కూడా సేమ్ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకి 15 క్వశ్చన్లకి ఆప్టిట్యూడ్ అబిలిటీ టెస్ట్, న్యూమరికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డయాగ్రామాటిక్ రీజనింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మొత్తం 2 పార్ట్స్లో కలిపి మనకి 100 క్వశ్చన్లు అయితే మనకు ఉంటాయి. సో 100 మార్కులకు సంబంధించిన ఎగ్జామినేషన్లో మనకు 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరికైతే బెటర్ మార్క్స్ వస్తాయో వారికి 1:5 రేషియో రూపంలో మనకి మినిమం 10 క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ కోసం అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేశారు అంటే దాంట్లో ఒక ఉద్యోగానికి అయితే మనకు 10 మెంబర్స్ని అయితే మినిమంగా సెలెక్ట్ చేస్తామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఉద్యోగాన్ని కూడా మనకి సెలక్షన్ ప్రాసెస్లో అయితే ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత మనకి ఇంటర్వ్యూ కాల్ లిస్ట్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు మామూలుగా అందరూ కూడా మనకి నాన్ రిఫండబుల్ పేమెంట్ కింద మనకి ₹250 ప్రాసెసింగ్ ఫీజు అనేది మనకు పే చేయాల్సి ఉంటుంది. సో అందులో మనకి సైంటిస్ట్ లేదా ఇంజనీర్, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు అయితే ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ₹750 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ₹750 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిజర్వ్ క్యాండిడేట్స్ అంటే ఉమెన్స్ కానీ, SC STలు కానీ, ఫిజికల్ డిజేబుల్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వారికి ₹750 అనేది మళ్ళీ రిఫండ్ రూపంలో వచ్చేస్తుంది. మిగతా క్యాండిడేట్స్ అందరికీ కూడా మనకి ₹500 అనేది రిఫండ్ వస్తుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. అప్లికేషన్ ప్రాసెస్లో ఇది మనకు రీఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మనకు 23 మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి సో వెంటనే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే స్టార్ట్ చేయండి. లాస్ట్ వరకు వెయిట్ చేస్తాం మేము, లాస్ట్లో అప్లై చేస్తామని కూడా కనుక ఖచ్చితంగా లాస్ట్ మినిట్ రష్ అయితే ఉంటుంది. సో జాగ్రత్త తీసుకోండి, ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఖాళీలను చూసినట్లయితే మనకు ఇక్కడ సైంటిస్ట్ లేదా ఇంజనీర్లో మనకి ఒక ఖాళీ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సైంటిస్ట్ లేదా ఇంజనీర్ SDకి సంబంధించిన దాంట్లో మనకి 2 ఖాళీలు అయితే చేశారు. మెడికల్ ఆఫీసర్ సంబంధించిన దాంట్లో మనకి 3 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఈ 2 ఉద్యోగాలకి సైంటిస్ట్ లేదా ఇంజనీర్ SC అదే SDకి సంబంధించిన దాంట్లో మనకి 18 నుంచి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సైంటిస్ట్ ఇంజనీర్ SDకి సంబంధించిన దాంట్లో అయితే మనకి 18 నుంచి 35 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు.
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అయితే మనకు 35 ఇయర్స్ లోపు ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. అదేవిధంగా ఈ ఉద్యోగానికి సంబంధించి మనకు లెవెల్ 10 ప్రకారం అయితే పే చేస్తారు. అంటే దాదాపు మనకి 1,00,000 పైన సంపాదించే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తారు. ఈ యొక్క సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎస్డీకి సంబంధించిన దాంట్లో అయితే మనకి లెవెల్ 11 ప్రకారం అయితే పే చేస్తారు. దీంట్లో కూడా దాదాపు 1,00,000 వరకు మనం సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇందులో మెడికల్ ఆఫీసర్ సంబంధించి మనకు దాదాపు 1,00,000 పైన సంపాదించే అవకాశం అయితే మనకు మెడికల్ ఆఫీసర్ ద్వారా కల్పిస్తారు. సో దీనికి సంబంధించి మనకు 56,000 ప్లస్ బేసిక్ శాలరీ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకు అడ్మిషనబుల్ అలవెన్సెస్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మనకు వర్తిస్తాయి. సో ఈ 3 ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకు సేమ్ దాదాపుగా బేసిక్ పే అనేది సేమ్ ఉంటుంది. తర్వాత మనకి అలవెన్స్లు, అదేవిధంగా 20% ఆఫ్ బేసిక్ పే ఇవన్నీ కలుపుకుంటే కనుక 1,00,000 పైన సంపాదించే అత్యుత్తమ జాబ్ అంటే గ్రూప్ ఏ జాబ్ అని చెప్పేసి మనం ఇస్రోలో చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ విధంగా మనకి శాలరీ డీటెయిల్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ మనకి ఏమేమి ఉండాలి అంటే, ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు పోస్ట్ కోడ్ సైంటిస్ట్ లేదా ఇంజనీర్ సంబంధించిన దాంట్లో, ఎస్సీ సంబంధించిన దాంట్లో లెవెల్ 10 ప్రకారమైన శాలరీ పే చేస్తారు. సో దీనికి అప్లై చేయాలనుకుంటే కనుక బీఈ లేదా బీటెక్లో ఖచ్చితంగా లేదా దానికి సమానమైన అర్హత ఏదైతే ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ సంబంధించిన దాంట్లో మనకి ఏదైనా ఒక అలైడ్ బ్రాంచెస్లో మనకి బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో దీనికి రిటన్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా కూడా మనకి సెలెక్షన్ చేస్తారు. అదేవిధంగా మనకి సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్డి లెవెల్ ప్రకారం అయితే మనకు ఇక్కడ ఉంటుంది. సో దీంట్లో పిహెచ్డి థిన్ ఫిలిమ్స్ లేదా మెటీరియల్ సైన్స్, అప్లైడ్ ఆప్టిక్స్, మెటీరియలజీ సంబంధించిన దాంట్లో మనకి పిహెచ్డి చేసి ఉండాలి. సో మనకి మ్యాండేటరీ వచ్చేసి ప్రీ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మనకు ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ లేదా మెటీరియల్ సైన్స్లో మనకు ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలని చెప్పేసి చెప్పారు. సో అది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మెడికల్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగం చూసినట్లయితే మనకు మెడికల్ ఆఫీసర్లో ఖచ్చితంగా ఎంబీబీఎస్ విత్ ఇన్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి చెప్పారు. సో ఎంబీబీఎస్ పూర్తి చేసినాక కూడా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఖచ్చితంగా నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించిన దాంట్లో మనకి రిజిస్టర్ అయ్యి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో దీనికి కేవలం స్క్రీనింగ్ అండ్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. సో ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో కాబట్టి ఈ విషయాన్ని గమనించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేయండి. సో ఈ విధంగా ఈ యొక్క ఇస్రోకి సంబంధించిన సంస్థలో మనకి గ్రూప్ ఏ సంబంధించిన ఉద్యోగాలు అయితే సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా మనకు విడుదల చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే అడగచ్చు. ప్రతి ఒక్క కామెంట్ కూడా మీకు ఆన్సర్ చేస్తాను, రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు గ్రూప్ ఏ ఉద్యోగాలు 1,00,000 పైన సంపాదించే గ్రూప్ ఏ ఉద్యోగాలు, అది కూడా మనకు ఇస్రోకి సంబంధించిన సంస్థలో ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై హింద్.